మార్కు సువార్త 10వ అధ్యాయము 28, 29, 30 వచనాలు మనం చదువుకుందాం. ఎవరు చదువుతున్నారు? చదవండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లా నేను నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచిన వాడు. కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఇహమందు పాటు మూడంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు ఏమవుతారంట? నిత్య జీవము పొందుకుంటారని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు అన్నాడు, ఇదిగో మేము సమస్తము విడిచి నిన్ను వెంబడిస్తున్నాం అని ప్రభుతో అన్నాడు పేతురు ఇక్కడ. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనాను, అన్నదమ్ములనైనాను, అక్క చెల్లులైనాను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచిన వారు ఇప్పుడు ఇహమందును హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లులను, తల్లులను, పిల్లలను, భూములను రాబోయే లోకమందు నిత్య జీవము పొందుదురని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వాక్యం మీకు అర్థమైందా? విడిచి వెంబడించుట అనే మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. విడిచి వెంబడించకపోతే నిత్య జీవం నీకు లేదు. నిత్య జీవానికి నువ్వు వారసులుగా ఉండాలి అంటే విడిచి వెంబడించాలి అనే మాట ఇక్కడ మనకి స్పష్టం అవుతుంది. పేతురు అంటున్నాడు, అయ్యా మేము సమస్తము విడిచి నేను వెంబడిస్తాను. ఈరోజు వెంబడించుట అనే మాటకి మనం నేర్చుకుంటే కనుక, ఈరోజు ప్రియ దేవుని ప్రజలారా, మనందరము కూడా ప్రభువుని వెంబడించిన వారు, ప్రభువుని వెంబడించవలసిన వారమై ఉన్నాం. చూడండి, అందరూ కూడా మనందరం ఈ భక్తిలోకి దేనికి వచ్చామంటే యేసయ్యను మనం వెంబడించుదాము గాక అని. అవునా కదా? ప్రభువుని వెంబడించడానికి వచ్చారా, లేకపోతే మీరు ఎవరినైనా వేరే వాళ్ళని వెంబడించడానికి వచ్చారా? చెప్పండి, సమాధానం చెప్పండి. ప్రభువుని వెంబడించాలి. ఆయన అంటాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం. ఆయనను మాత్రమే వెంబడిస్తేనే ఏమో వస్తాం మనం అంటే నిత్య జీవానికి వారసులం అవుతాం. పరలోక రాజ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలి. పరలోక రాజ్యములో మనకు స్థానం ఉండాలి. జీవ గ్రంథములో మన పేరు లిఖించబడాలి. పరలోక రాజ్యములో ప్రభు దగ్గర యుగ యుగములో మనం ఉండాలి. అదే మన ధన్యత, అదే మన గురి, అదే మన లక్ష్యమై ఉండాలి. అలాగ ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రభువుని వెంబడించాలని రాయబడి ఉంది. అయితే ప్రభువుని వెంబడించే విధానంలో ప్రభు అంటాడు, తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించిన వారు, వాక్యంలో ఏముంది? నన్ను వెంబడించిన గోరువారు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ఎలా పడితే అలాగే వెంబడించుట కుదురుతుందా? ఎట్లా పడితే అట్లాగా వెళ్ళడము ఆయన వెనకాల కుదురుతుందా అంటే కుదరని పని. అందరూ చూడాలి, ఎలా పడితే అలాగా వెంబడించడం అనేది ప్రభు యొక్క మార్గంలో ఉండడానికి అవదు. మనం ఇష్టానుసారంగా జీవిస్తూ మన ఇష్టం వచ్చినట్లుగా అన్ని మనం నెరవేర్చుకుంటూ ప్రభు వెనకాల వెళ్ళడం అనేది అది అసాధ్యమైన పని. దేవునికి స్తోత్రం చెప్పండి. తన్ను తాను ఉపేక్షించుకోకపోతే, తన్ను తాను వద్దనుకోకపోతే, సిలువని ఎత్తుకోకపోతే మీరు నా వెనకాల రాలేరు అన్నాడు ప్రభు. వెంబడించాలని మనందరం వచ్చాం ప్రభు సన్నిధికి. కానీ ఎంతమంది ప్రభువుని వెంబడిస్తున్నారు అనే మాటకు మనం నేర్చుకుంటే
విడిచిపెట్టి వెంబడించాలి. యేసయ్య మనలను సంపాదించుకోవడానికి పరలోకాన్ని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, మహిమని విడిచిపెట్టాడు, తన భాగ్యాన్ని విడిచిపెట్టాడు, దేవుని కుమారుడిగా ఉన్న హోదాను విడిచిపెట్టి, సమస్తాన్ని మన కొరకు విడిచిపెట్టి ఆయన భూలోకానికి రిక్తునిగా వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని ఆయన మన కొరకు సిలువ మరణం పొందినంతగా ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆయన విధేయత చూపించాడు. కాబట్టి ఈ రోజు మన అందరినీ ప్రభు సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభుకి. మనందరం ప్రభు బిడ్డలుగా మార్చబడ్డాం. ఆయన కనుక వదులుకోకపోతే, ఆయన కనుక తండ్రిని విడిచిపెట్టననుంటే, ఆయన కనుక సింహాసనాన్ని విడిచిపెట్టననుంటే, ఆయన కనుక తన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టని అని అనుకుంటే ఈ రోజు సర్వ మానవాళికి రక్షణ దొరికేది కాదు. అందరూ కూడా నరకానికి వెళ్ళేవాళ్ళు. కానీ యేసయ్య అలా అనుకోలేదు. నేను వదిలిపెట్టాలి నా బిడ్డల కొరకు, నేను సమస్తాన్ని విడిచిపెట్టాలి నా బిడ్డల కొరకు, వాళ్ళను నేను సంపాదించుకోవాలి, వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు, వాళ్ళు నిత్య మార్గంకి నిత్య జీవానికి వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు నాతో పాటు యుగ యుగములు ఉండాలి. అందుకే నేను నాకున్న భాగ్యాలన్నీ నేను విడిచిపెడుతున్నాను. ప్రభు సమస్తాన్ని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రోజు ప్రభు నీ కొరకు నా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఈ రోజు మనము ఎందుకు ప్రభు కొరకు విడిచిపెట్టకూడదు? కొన్నిటిని మనం విడిచిపెడితేనే కొన్నిటిని మనం పొందుకోగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. ప్రభు దగ్గర మనము వెంబడించాలి అనే మాటకి వస్తే విడిచిపెట్టుకోకుండా వెంబడించడం కుదరదు. విడిచిపెట్టుకోకుండా వెంబడించడం కుదరదు. నేను మన శుక్రవారం ఒక మాట చెప్పా. ఆత్మీయంగా వెనుదిరిగి పోవడానికి 8 కారణాలు చెప్పా. ఎందుకు ఈనాడు క్రైస్తవ లోకంలో చాలా మంది దేవుని బిడ్డలు వెనుదిరిగిపోతున్నారు వెనక్కి? ఎందుకు వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు? అందులో ఒక కారణం ఏంటో చెప్పనా? వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టలేకపోవడం వలన. చెప్పండి. వారు పాపాన్ని వారు ఏం చేయట్లేదు, విడిచిపెట్టలేకపోతున్నారు. అందుకే చాలా మంది దేవునికి ఏమైపోతున్నారంటే దూరం అయిపోతున్నారు. ప్రభు అంటే ఇష్టమే, ప్రభు అంటే ఆసక్తే, ప్రభు దగ్గరికి వస్తారు, ప్రభు మేలుల కోసం చూస్తున్నారు. కానీ విడిచిపెట్టవలసిన పాపాన్ని విడిచిపెట్టకపోవడం వలన మనల కుటుంబాల్లో కొన్ని అపజయాలు ఎదురవుతా ఉన్నాయి, కొన్ని నష్టాలు నీ కుటుంబంలో ఎదురవుతున్నాయి, కొన్ని దుఃఖాలు నీ కుటుంబాలు ఎదురవుతున్నాయి, కొన్ని అపజయాలు నీ కుటుంబాలు ఎదురవుతున్నాయి. దేవునికి విరోధమైనది, దేవునికి అవిష్టమైనది నీలో ఏదుందో దాన్ని నువ్వు గుర్తించి నువ్వు గనక దానిని తీసేసుకుంటే గొప్ప జయము దేవుడు నీ జీవితంలో ఇచ్చును గాక. ఒక్క ఆకాన వలన ఇశ్రాయేలులు అందరూ కూడా అపజయం పొందుకున్నారు హాయి పట్టణం మీదకి వెళ్ళి. ఒక్క ఆకాను వలన మరలా ఎప్పుడైతే యెహోషువ దాన్ని సరిచేశాడో తర్వాత గొప్ప జయము కూడా వచ్చిందంట. చప్పట్లు కొట్టండి. గొప్ప జయము దేవుడు ఇచ్చాడు. ఎందుకని? పాపము సరిచేయబడింది. అక్కడ ఒకే ఒక మాట, ఎందుకు ఓడిపోయారు అని యెహోషువ బాధపడుతుంటే దేవుడు అంటాడు, నాకు విరోధముగా ఇశ్రాయేలులు నాకు విరోధముగా పాపము చేసిరి. ఇప్పుడు దేవునికి విరోధముగా నువ్వు ఏ కార్యము చేసినా అది నీ అపజయానికి కారణం అవుతుంది, నీ కుటుంబం అంతా నష్టపోవడానికి కారణం అవ్వచ్చు. ఆలోచన చేయండి ఒకసారి. పాపాన్ని విడిచిపెట్టుకోకుండా ప్రభువుని వెంబడించడం అసాధ్యం. చాలా మంది పాపం అంటే దొంగతనం, నరహత్య, వ్యభిచారం అనుకుంటారు. కాదు, అవే కాదు. అవి పాపాలు కాదని నేను అనట్లా. కాకపోతే దేవునికి ఓరవలేనివి, దేవునికి వ్యతిరేకమైనది, వాక్య విరుద్ధమైన జీవితం కూడా పాపమే. వాక్య విరుద్ధమైన జీవితం కూడా పాపమే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుని మాట వినకపోవడమే పాపం. దేవుని మాటను మనలో పాపం ఉంచుకొని, నా వైపు చూడండి, మనలో పాపం ఉంచుకొని పరిశుద్ధమైన దేవుడు మన మొర వినాలంటే అది సాధ్యపడని పని. ఎందుకంటే మనకి దేవునికి ఏం మాట వస్తుంది అన్నాడు దేవుడి మధ్యలో? ఒక పాపం పెద్ద అగాధంగా ఉంది మన మధ్యలో దేవునికి మనకి. ఈరోజు దాన్ని కనుక నువ్వు విడిచిపెడితే
నువ్వు దానిని కనుక గుర్తించినట్లయితే ప్రభు యొక్క కృపని మీదకి దేవుడిస్తాడు. హల్లెలూయా. దేవుని కృప ఎవరి మీదకి వస్తుందో తెలుసా? పరిశుద్ధుల మీదకి దేవుడు తన కృపనిచ్చును గాక. దేవుని ఎదుట పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారే దేవుని కృపను కూడా పొందుకోగలుగుతారు. అతిక్రమములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన వాడు వర్ధిల్లుతాడు అని బైబిల్ చెప్తుంది మనకి. అతిక్రమములు అంటే ఏంటి? చెప్పండి. అతిక్రమములు అంటే క్రమము కానిది అతిక్రమము, క్రమము దాటినది అతిక్రమము, క్రమము లేనిది అతిక్రమము. అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టాలంటున్నాడు. మనం విడిచిపెట్టుకోకుండా వెంబడించడం అనేది సాధ్యపడని పని. ఇది చూడండి, అందరూ కూడా కావాలని మీరు ఇంటికి తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకటిగా మనము విడిచిపెడితేనే వెంబడించగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. విడిచిపెట్టకపోతే నువ్వు వెంబడిస్తున్నాను అనుకున్న అపోహలో ఉండటమే కానీ నువ్వు ప్రభువుని చక్కగా వెంబడించడం అనేది జరగని పని. నువ్వు అనుకుంటున్నావు అంటే నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, నేను భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావు అంతే. కానీ ప్రభువును నువ్వు వెంబడించట్లా, ప్రభు మార్గంలో నువ్వు వెళ్ళట్లా. ఎందుకంటే ప్రభు మార్గము పరిశుద్ధమైనది, ప్రభు మార్గము నీతిమంతమైనది, ప్రభు మార్గము యథార్థమైనది. కాబట్టి మనము కూడా ఆయన మార్గంలో నడిచే వారం అయితే అలాగూ మనము కూడా ఉండాలి. అంతే కాదా? చెప్పండి, అంతేనా కాదా? మొదటిగా మనం చూస్తే పాపమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించాలి. రెండవదిగా మనం చూద్దాం ఆదికాండము 12:1 చదవండి. 1వ వచనం. ఆదికాండము 12:1 చదవండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ప్రభు ఒక మాట చెప్తున్నాడు. యెహోవా నువ్వు లేచి అని కాదు చదవాలి. యెహోవా అంటున్నాడు. యెహోవా నువ్వు లేచి అని అలాగ మనం దాన్ని చదివితే అది అలాగ అర్థమైంది. లేదంటే యెహోవా నువ్వు లేచి అంటే మామూలుగా దేవుడు లేచడం అనే లగాలేమో అనే మాట మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే యెహోవా అంటున్నాడు నువ్వు లేచి, అబ్రాహాముతో అంటున్నాడు నువ్వు లేచి ఏమన్నాడు? నీ దేశము, నీ బంధువులు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి దేశానికి నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. అబ్రహామును దేవుడు తన బిడ్డగా చేసుకోవాలనుకున్నాడు. అబ్రహాము ద్వారా గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా జరగాలి అంటే అబ్రహాము అక్కడ ఉండకూడదు, అబ్రహాము ఆ దేశంలో ఉండకూడదు, అబ్రహాము వాళ్ళ బంధువుల మధ్యలో ఉండకూడదు, అబ్రహాము తన ఊర్లో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? దేవుడు ఎందుకు బంధాలను దూరం చేస్తాడా? చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరిని దేవుడు దూరం చేస్తాడా? ఎందుకు దేవుడు ఎలా మాట్లాడాడు అక్కడ అబ్రహాముతో అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎవరికైనా ఆలోచన రావచ్చు. దేవుడు బంధాలను దూరం చేయాలనే ఉద్దేశం కాదు, సొంత ఊరిని దూరం చేయాలనే ఉద్దేశం కాదు. దేవుని ప్రణాళిక నీ పక్షంగా జరగడానికి అవి ఆటంకపరుస్తాయేమో అనే ఆలోచనతో అక్కడి నుంచి లేచి రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క ప్రణాళిక, గాడ్స్ ప్లానింగ్ మన పక్షంగా ఉన్నప్పుడు అది నెరవేర్చబడే విధానంలో కొన్ని మనల్ని ఆటంకపరిచే ఉంటాయి, కొన్ని మనల్ని అడ్డుపరిచే ఉంటాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు అబ్రహాముతో, అబ్రహాము పక్షంగా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక ఎక్కడ అంతరాయం కలగకుండా ఉండాలని, రెండవదిగా ఆ దేశములో ఆ ఊరిలో తన జనుల మధ్య ఉంటే అబ్రహాము ఎక్కడ తన ఆలోచన ప్రకారంగా తన ఇష్టానుసారంగా నడుస్తాడేమో అని ఒక ఆలోచనతో దేవుడు అక్కడి నుంచి వాటన్నిటిని విడిచిపెట్టి
నన్ను వెంబడించు అన్నాడు. నా మాటను వెంబడించు అన్నాడు. నిన్ను చూపించు దేశంలోకి నువ్వు నడువు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక దేవుని యొక్క ఆలోచన మీరు పట్టుకోండి. ఇక్కడ దేవుని యొక్క ఆలోచన ఏమిటి, ఎందుకు అలాగా చేయవలసి వచ్చిందంటే, ఒక దేవుని బిడ్డ ఎప్పుడు కూడా తన బలము మీద, తన జ్ఞానము మీద, తన సామర్థ్యం మీద ఆధారపడకూడదు. అది దేవుడు ముఖ్యంగా మనకు నేర్పించే సత్యం. ఎప్పుడైనా సరే మన జీవితాల్లో ఎందుకు దేవుని కార్యాలు జరగవు, ఎందుకు మేలులు జరగట్లేదు, ఎందుకు దేవుడు ప్రణాళికలు మన పక్షంగా ఉన్నా కూడా ఎందుకు జరగట్లేదంటే, నీవు దేవుని ఆలోచనలో వెళ్ళట్లా. నీ చిత్తాన్ని, నీ సామర్థ్యాన్ని, నీ బలాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించినప్పుడు దేవుని ప్రణాళిక నీ పక్షముగా దేవుడు జరిగిస్తాడు. నమ్మేవారు చప్పట్లు కొట్టండి. అర్థమైందా? మన ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళిపోతే ఎప్పుడు కూడా దేవుని ప్రణాళిక మన పక్షంగా నెరవేర్చబడదు. ఒక తండ్రి తన కొడుకుని ఒక ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడు, లేదా డాక్టర్ని చేయాలనుకున్నాడు అనుకుందాం, లేదా కలెక్టర్ని చేయాలనుకున్నాడు అనుకుందాం. ఈ తండ్రి యొక్క ఆలోచన ప్లానింగ్ దానికి ప్రకారంగానే దానికి మనీ సిద్ధపరచుకున్నాడు. ఏ కాలేజీలో వేయాలో అందరు ఎంక్వైరీ చేశాడు. ఏ కాలేజీలో వేయాలి, దానికి ఎంత డబ్బులు సమకూర్చాలో అన్ని కూడా ప్లానింగ్ చేసుకున్నాడు. ఆ రీతిగా చదివించాలనుకున్నాడు. కానీ కుమారుడేమో వేరే ఆలోచన కలిగి ఉన్నాడు. ఈయనేమో కలెక్టర్ చేయాలనుకుంటే ఆయనేమో పోలీస్ అవ్వాలనుకున్నాడు. ఇప్పుడు తండ్రి యొక్క ప్రణాళిక ఆ బిడ్డ పక్షంగా జరుగుతుందా అంటే జరగదు. కారణం ఏంటి? వేరే ఆలోచన. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ప్రజలే చాలా మంది లోకంలో ఉన్నది ఏంటో తెలుసా, ఫ్రీడమ్ అవ్వట్లేదు. తల్లిదండ్రులు పిల్లల మీద ఏం చేస్తున్నారంట, రుద్దుతున్నారంట. వాళ్ళ ఆలోచన రుద్దుతున్నారంట. వీళ్ళకి ఇష్టమైన చేయనివ్వట్లేదంట. ఓకే, ఇష్టమైన చేయొచ్చు, కానీ భక్తిలోకి వచ్చేసరికి దేవుని చిత్తంలోనే మనం నడవాలి. దేవుడు మనకి ఒక రోబోలా చేసి, దేవుడు మనల్ని ఇట్లా మీరు ఎలాగే ఉండాలని దేవుడు ప్రోగ్రామ్ చేసి మనల్ని రోబోలా పెట్టలా. దేవుడు ఏది మంచో ఏది చెడో, నువ్వు ఎట్లా ఉండాలో ఎట్లా ఉండకూడదో దేవుడు నీకు ఏం చేశాడంటే స్వాతంత్రం ఇచ్చాడు. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. కొంతమంది అంటారు, ఏదైనా తోటలో ఆ పండు తింటాడని, అవ్వ ఆదాం పండు తింటాడని దేవునికి తెలుసు కూడా ఎందుకు ఆ పండు అక్కడ పెట్టాడు అంటున్నారు కొంతమంది. అర్థమైందా? స్వేచ్ఛ. దేవుడు మన రోబోలా పడడానికి ఇష్టపడలేదండి. మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. అదొక్కటేగా తినొద్దన్నాడు, మిగతా అన్ని తినమన్నాడుగా. కానీ ఏదొద్దంటే అదే చేస్తాడు మనిషి. చెప్పండి అమ్మా, చెప్పండి అందరూ. ఏది వద్దంటే కదా, అవునా? చెప్పండి. ఏది వద్దంటే అదే చేస్తారు. అన్ని చేయమన్నాడు, అన్ని తినమన్నాడు. చూడండి, ఇప్పుడు సపోజ్ ఏదైనా తోటలో ఒక 1000 చెట్లు అని అనుకున్నాం. ఎన్ని? 1000. ఈ 1000లో 999 చెట్లు ఫలాలు తినయ్యా నువ్వు అన్నాడు. ఒక్కటి వదిలేయ్యా అన్నాడు. కానీ అక్కడికే వెళ్ళాడు మనిషి. అక్కడికి వెళ్ళింది అవ్వమ్మ. ఒక్కటి అన్ని చేశాడు, అన్ని చేయమన్నాడు. చక్కగా తినండి, చక్కగా ఉండండి, రోజు నీతో మాట్లాడతాను, చక్కగా ఎంజాయ్ చేయండి, చక్కగా ఆనందించండి, సంతోషించండి, అదిగో ఆ ఒక్కరు మాత్రం తినద్దు అన్నాడు. కానీ అవ్వ మాత్రం అక్కడికే వెళ్ళింది. అక్కడికి వెళ్ళి తిని తన భర్తకు కూడా ఇచ్చేసింది. ఇప్పుడు దేవుడు అదేగా చెప్తున్నాడు. వద్దు అనేది మనిషి ఏం చేస్తున్నాడు? స్వచిత్తం. కొంతమందికి ఈ స్వాతంత్రం ఏమైందంటే దుర్వినియోగం మారిపోయింది. తప్పిపోయిన కుమారుడు ఎందుకు తప్పిపోయాడు? ఏం కోరుకున్నాడు? స్వాతంత్రం కోరుకున్నాడు. స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నాడు. తండ్రి యొక్క మాట కింద ఉండడానికి ఇష్టపడలా. కొంతమందికి స్వేచ్ఛ కావాలి, ఫ్రీడమ్ అంట. ఏంటి?
ఫ్రీడమ్. వారి ఇష్టానుసారంగా బ్రతకాలని కోరుకుంటారు. గుర్తుపెట్టుకో, నువ్వు యేసు యొక్క స్వరక్తము చేత కడగబడ్డావు, కొనబడ్డావు. నువ్వు యేసు ప్రభు యొక్క సొత్తైన ప్రజలం. మనము లోకములో ఉన్నంత వరకు నీ ఆలోచనలు నెరవేర్చుకున్నావు, లోకంలో ఉన్న వరకు నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించావు, ఓకే. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మాత్రం నువ్వు నిబంధన జనులుగా ఉండాలి. హల్లెలూయా. ఒక దేవుడు మేలు పొందుకోవాలంటే, దేవుని కార్యాలను పొందుకోవాలంటే నువ్వు నిబంధనలోకి వచ్చేసావు. నువ్వు ఇప్పుడు ఇక నీ ఆలోచన పక్కన పెట్టి, నీ బలాన్ని పక్కన పెట్టి, నీ సామర్థ్యాన్ని పక్కన పెట్టి, నువ్వు ఇప్పుడు ఎవరి ఆలోచనలో నడవాలి? ఎవరి మీద, ఎవరి బలం మీద ఆధారపడాలి? దేవుని బలం మీద. సొంత బలం మీద ఆధారపడిన వాళ్ళేమో యుద్ధం చేయడానికి భయపడ్డారు. దేవుని బలాన్ని నమ్ముకున్న వాడు విజయం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. వారి బలాన్ని నమ్ముకున్న వాళ్ళేమో యుద్ధానికి కూడా వెళ్ళడానికి భయపడతారు. కానీ దేవుని బలాన్ని నమ్ముకున్న దావీదు మాత్రం యుద్ధంలో విజయం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. విజయం పొందుకుంటారా లేక అపజయం పొందుకుంటారా? విజయం పొందుకోవాలంటే దావీదులాగా మనం ఏం చేయాలి? చెప్పండి అందరూ కూడా. దేవుని బలముల మీద మనము ఆశ్రయించాలి, ఆధారపడాలి. హిజ్కియా రాజు కూడా ఎవరి మీద ఆధారపడ్డాడు? యెహోషాపాతు రాజు కూడా ఎవరి మీద ఆధారపడ్డాడు? వాళ్ళకి యుద్ధం చేయడం రాదా? వాళ్ళకి సైన్యం లేదా? వాళ్ళు వెళ్ళి పక్కకి వెళ్ళి సహాయం కోసం వేరే రాజులకి వెళ్ళలేరా? అంటే వేరే రాజుల స్నేహితులు లేరా? ఉన్నారా లేరా? ఉంటారు. ఎవరికైనా స్నేహితులు లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అసలు? ఏమండి, వేరే రాజులు సహాయం చేయడానికి ఉన్నారు, వారి రాజ్యంలో సైన్యం ఉన్నారు, ఆ రాజుకి బలం ఉంది, ఆ రాజు కూడా చేయగలరు. కానీ ఒకటి మాత్రం, ఆపద వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుని బలాన్ని వాళ్ళు నమ్ముకున్నారు, దేవుని బలం మీద వాళ్ళు ఆధారపడ్డారు. అయ్యా మా బలము కాదయ్యా, మా శక్తి కాదయ్యా, మాకు జ్ఞానము కాదయ్యా, మాకు శక్తి చాలదయ్యా, మాకు బలం లేదయ్యా, మాకు నీవే దిక్కు అని ఎప్పుడైతే ప్రభు మీద వాళ్ళు ఆధారపడ్డారో, ప్రభు యొక్క బలము, ప్రభు యొక్క శక్తి వారి పక్షంగా నిలబడి, ప్రభు వారి పక్షంగా నిలబడి, ప్రభు వారి పక్షంగా వేచమాడి వారి పక్షంగా జయం అనుగ్రహించిన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ పాఠం మనకు నేర్పించే సత్యం ఏంటంటే, దేవుని మీద మనం ఆధారపడడానికి దేవుడు ఇవన్నీ మనకు నేర్పించాడు. అందుకే అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీ దేశం వదిలేసయ్యా. ఒకవేళ బంధు ప్రీతితో నన్ను విడిచిపెడతావేమో, ఒకవేళ వారి ఆలోచనలో నువ్వు నడుస్తావేమో, వారి ఆలోచనలో నడిస్తే నువ్వు అక్కడే ఉండవు. నిజంగా చెప్పండి, ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఇప్పుడు బంధువులు, అయ్యా అబ్రహాం ఎందుకు నీకైనా పిచ్చారం పట్టిందే ఏంటి, అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావు, రేపొద్దున నీ పిల్లడికి కానీ లేదా నీ భార్యకి కానీ, అప్పుడు పిల్లలు లేరుగా, నీ భార్యకి కానీ నీకు కానీ ఏదైనా అవసరం వస్తే నీకు ఎవరు సాయం చేస్తారు? ఇక్కడైతే ఇంతమంది ఉన్నాం కాబట్టి ఎవరో ఒకరికి సాయం చేస్తారు. పుట్టిదే ఈ మాటలన్నీ అలా అంటారు, కానీ నిజంగా మనకి సహాయం చేస్తారా వాళ్ళు? నిజంగా మన దగ్గర డబ్బులు లేకపోతే బంధువులు మన ఇంటికి గుమ్మం కూడా తొక్కరు. బెల్లం ఉంటేనే చేపలు వస్తాయి, డబ్బు ఉంటేనే బంధువులు వస్తారు. నీ దగ్గర ఏమి లేకపోతే మళ్ళీ నిన్ను ఎక్కడ పడుతాను రారు కూడా రారు వాళ్ళు కదా. వారి ఆలోచనలో అంటే చూడండి, ఇక్కడ ఒక మాటను గమనించండి. అబ్రహాము గనుక వారి బంధువులు చెప్పినట్టుగా నిజంగా చాలా మంది ఒక విషయాన్ని నమ్మట్లా, ఒక విషయాన్ని గుర్తించట్లా. అబ్రహాముకి అప్పటి వరకు దేవుడు ఎవరో తెలియదు. తెలుసా తెలీదా? అబ్రహాముకి దేవుడు గొప్ప శక్తివంతుడని తెలుసా తెలియదు. దేవుని కార్యాలు అబ్రహాము చూశాడా? మేలులు ఏమైనా చూశాడా? ఏమి మేలులు చూడకపోయినా, అప్పటి వరకు దేవుని గురించి అబ్రహాము తెలియకపోయినా, దేవుడు చెప్పాడని చెప్పి అబ్రహాము వాళ్ళందరినీ విడిచిపెట్టి బయలుదేరాడు. కానీ మనం ఇన్ని మేలులు పొందుకొని దేవుని గురించి తెలుసుకొని కూడా మనం దేవుని నమ్మకోకుండా వేరే ఉన్నాం. అవునా కాదా? నీకు ప్రభు గురించి తెలుసు, ప్రభు కార్యాల గురించి తెలుసు, ప్రభు ఎలాగ మేలు చేస్తాడో నీకు తెలుసు. కానీ
ఆయన మాట ప్రకారంగా ఆయన బలం మీద ఆయన చిత్తంలో నడవడానికి మనము ఇష్టపడట్లేదు కదా. ఏమీ తెలియనివప్పుడే అబ్రహాము నమ్మాడు. నిజంగా చెప్పాలంటే అబ్రహాముకి అది మొట్టమొదటిగానే పెద్ద పరీక్ష. ఎందుకో తెలుసా? వెళ్ళిన ఊరు చెప్పాడా? వెళ్ళే ఊరు చెప్పాడా? అక్కడ ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తా అన్నాడా? లేదు. నువ్వు వెళ్ళన్నాడు, కానీ అప్పుడు ఇంకో మాట అన్నాడు, నా మాట ప్రకారంగా నువ్వు వెళ్తే నిన్ను నీ సంతానం నేను అభివృద్ధి పరుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఎంతమంది? ముగ్గురు. చెప్పండి, ముగ్గురు. కానీ ఏమని చెప్పాడు? ఉందేమో ముగ్గురు, కానీ చెప్పిందేమో గొప్ప జనం. నమ్మాడు అబ్రహాం, దేవుడు చేశాడు. దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించిన కాక. నమ్మండి, మిమ్మల్ని కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదం దేవుడు చేయడు. అబ్రహాము నమ్మాడు, అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. ఈ రోజు దేవుడు మీకు చెప్తాడు, గొప్పగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఎప్పుడో తెలుసా? నీ ఆలోచన అక్కడ కనబడకూడదు, గుర్తుపెట్టుకోండి. నీ బంధువుల ఆలోచన, నీ ఆలోచన, నీ ఇష్టాలు కాదు, దేవుని ఆలోచన. దేవునికి స్తోత్రం. ఒకే ఒక మాట్లాడుతాను, నువ్వు గొప్పగా ఉండాలని కోరుకునేది ఎవరు? ఏదైనా నీకుంటే అసూయ పడే వాళ్ళే అందరూ. కానీ నీకు గొప్పగా నువ్వు ఉండాలి అని కోరుకునేది ఎవరంటే ప్రభువే. ఇంకో మాట చెప్పనా? కోరుకోవటం కాదు, కానీ నేను అలా చేయగలిగిన వాడు కూడా ఆయన. దేవునికి ఎవరు చేయలేరు అలాగే, నిన్ను ఆయన చేయగలిగిన వాడు. అందుకని మనం ఎవరి దగ్గరికి, ఎవరి కంట్రోల్లోకి వెళ్ళాలి? మనం దేవుని యొక్క కంట్రోల్లోకి వెళ్ళిన వాడు చెడిపోయినట్లు కానీ నశించిపోయినట్లు కానీ ఎక్కడ లేదు. మనుషుల మాటలేని చెడిపోయినట్లు ఉందా? ఉందా లేదా? మనుషుల మాటలేని చెడిపోయినట్లు లేదా? కానీ దేవుని మాట విని చెడిపోయినట్లు ఉందా ఎక్కడైనా? చెప్పండి ఒకటి. నేను దేవుని మాట విన్నాను, నేను ఇలాగ అయిపోయానని ఎవరైనా మీకు చెప్పారా? ఎక్కడైనా జరిగింది అలాగా? అంటే 100కి 100% షూరిటీ ఉంది. దేవుని మాట వింటే, దేవుని బలం మీద ఆధారపడితే మనం ఎన్నడూ నశించిపోము. ఇదే మనకి గొప్ప ధైర్యాన్ని ఇచ్చిందాక, ఇదే గొప్ప ధైర్యాన్ని మీకు ఇచ్చిందాక. యేసు నామంలో నేను ప్రకటిస్తున్నాను, దేవుని యొక్క చిత్తంలోకి ఎవరైతే వస్తారో దేవుడు వారిని బహుగా దీవించబోతారు. దేవుని యొక్క కంట్రోల్లోకి ఎవరైతే వస్తున్నారో ఈ రోజు నుంచి వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయను గాక. అబ్రహాము దేవుని యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. చెప్పాడు దేవుడు, అయ్యా నీ ఇంటిని వదిలే, నీ దేశాన్ని వదిలే, నీ బంధువులను వదిలే, నేను చూపించిన దేశానికి వెళ్ళు అనగానే సరేనని. ఇప్పుడు అబ్రహాము దేవుని వెంబడించే విషయంలో దేవుడు చెప్పిన వాటన్నింటినీ విడిచిపెట్టేశాడు. ఈరోజు ప్రభు నిన్ను ఏం విడిచిపెట్టమంటున్నాడు? బంధువులు కాదు, ప్రభు విడిచిపెట్టమంటుంది. ఏం విడిచిపెట్టమంటున్నాడు ప్రభు? పాపమును, లోకమును, స్వచిత్తాన్ని. చెప్పండి, లోకమును, స్వచిత్తాన్ని. వీటిని మనం విడిచిపెట్టాలంట. ఎప్పుడైతే మనం వీటిని విడిచిపెడతామో అప్పుడు ఆయన మార్గంలో మనం నడుస్తాం. అప్పుడు మనం ఆయనను వెంబడించడానికి సాధ్యమవుతుంది. వీటన్నీ మనలో ఉండి ప్రభువుని వెంబడించాలంటే అది సాధ్యపడని పని. అయిద్దా? ఇంకొకటి, భారములు విడిచి ప్రభువుని వెంబడించాలి. అర్థమైందా? ఇంకో మాట ఏంటి? భారములు విడిచి. ఇప్పుడు నన్ను వెంబడించమని చెప్పా యేసుబాబుకి, నేను ముందే వెళ్తున్నా, ఈయన వెనకాల రావాలి. ఈయనేమో 100 కేజీలు బస్తా ఇచ్చుకున్నాను ఎత్తి మీద, బియ్యం బస్తా. నా వెనకాల వస్తాడా? ఎందుకని రాలేదు చెప్పండి? బరువు. కొంతమంది బరువులు పెట్టుకొని ప్రభువుని వెంబడించలేకపోతారు. అది అప్పుల భారమైన, అనారోగ్య భారమైన, కుటుంబ భారమైన, ఏ భారమైనా, ఈ భారం నీ మీద ఉన్నంత వరకు కూడా
నువ్వు ప్రభువుని వెంబడించడం అనేది సాధ్యపడని పని. ఎందుకని? బరువు ఎక్కువయ్యే కొద్దీ భారం ఎక్కువైపోయి నువ్వు నడవడానికి అవకాశం ఉంటుందా? చెప్పండి. ఇప్పుడు ఒక 50 కేజీలు బస్తా పెట్టాను అనుకోండి, రా అంటే ఎట్టకుండా వస్తాడు. 100 కేజీలు వేస్తే అంటే కొద్ది బరువు ఉంటే పర్వాలా, కానీ ఎక్కువ బరువు అయిపోతే ఏమవుతుంది? అమ్మా చెప్పండి, అందరూ పంపించేస్తారు 2 నిమిషాల్లో. భారం ఏమైపోతుంది? ఇప్పుడు భారం ఎక్కువైపోతే, కానీ ప్రభు ఏమంటున్నాడంటే నీ భారం నా మీద వెయ్యి. దేవుని స్తోత్రం చెప్పండి. నీ భారం ఎవరి మీద వేయాలి? అమ్మా చెప్పండి అందరూ. ఏమేం భారాలు కలిగి ఇక్కడికి వచ్చారో దేవుని బిడ్డలారా, మీ భారాలన్నీ దేవుని మీద వేయండి. అప్పుడు ఆయన మార్గంలో వెళ్ళడం సులువవుతుంది. ఇప్పుడు నా భారం, ఇప్పుడు యేసుబాబు 100 కేజీల భారం తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇచ్చేసాడు అనుకోండి, ఇప్పుడు చక్కగా వెనకాల వచ్చేస్తాడు. వస్తాడా రాడా? ఎందుకని? ఇప్పుడు ఏమైంది? మీరు భారం మోయాలని చెప్పి దేవుడు మాట్లాడట్లా. దేవుడు ఏమంటున్నాడు? మీ భారం అంతా కూడా దేవుని మీద వేయండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మీ భారం అంతా ప్రభు మీద వేయండి. సమస్త భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. మీ భారం మొత్తం నా మీద వేయండి. మీ చింత యావత్తు నా మీద వేయండి. ఈ రోజు మనం ఒకటే చేయాలి. ఈ ఆరాధన బయటికి వెళ్ళేటప్పుడు, ఆరాధన ముగించుకొని బయటికి వెళ్ళేటప్పుడు చివరి ప్రాంతంలో మీరు ఏ భారాలు కలిగి ఉన్నారో ఆ భారాలన్నీ ప్రభు మీద వేయుదురు గాక. అది ఏ భారమైనా, అనారోగ్య భారమైన, అప్పుల భారమైన, కుటుంబ భారమైన, ఏ భారమైనా, ఏ భారమైనా మోయగలిగిన వాడే మనం ఆరాధించే దేవుడు. ఏ భారమైనా నీ ఎదురు తీయగలిగిన వాడే మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. ప్రతి భారాన్ని కూడా నీ ఎదురు తీసివేయగలిగిన వాడైనా. కాబట్టి నీ బరువులన్నీ కూడా ఆయన తీసివేయను గాక. ఆయన విడిచిపెట్టి వెంబడించాలి. 1 పాపాన్ని విడిచిపెట్టి వెంబడించాలి. 2 లోకాన్ని విడిచిపెట్టి మన ప్రభువుని వెంబడించాలి. 3 స్వచిత్తాన్ని విడిచిపెట్టి మన ప్రభువుని వెంబడించాలి. 4 భారములు మనం విడిచి ప్రభువుని వెంబడించాలి. వెంబడిస్తే ఏమిటి? ఒక మాట చూడండి, లూకా సువార్త 18:28 చదవండి. 18:28. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని కొరకు చూడండి, మీరు ఏమేమి దేవుని కొరకు విడిచిపెడతారో దానికి 1000 రెట్లు దేవుని ఇస్తారంట. అంతే మాత్రమే కాదు, నిత్య జీవానికి వారసులుగా కూడా దేవుడు మనల్ని చేస్తాను అని చెప్తారు. ప్రభు కొరకు నువ్వు ఏమిటిని విడిచిపెట్టావో గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ. వాటికి రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. రెట్టింపు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అంటాడు పేతురు, అయ్యా అన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తే మాకేంటి లాభం? నువ్వు అన్నావు విడిచిపెట్టమన్నావు, విడిచిపెడుతున్నావు, మాకేంటంటే అప్పుడు పేతురుతో ప్రభు అన్నాడు, నిత్య జీవానికి వారసులు అవుతారు. అలాగే ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ కూడా ఎన్ని రెట్లు పొందుకుంటావు అన్నాడు అక్కడ. ఎన్ని రెట్లు? చాలా రెట్లు. దేవుడు నేను మిమ్మల్ని దీవించును గాక. విడిచిపెట్టండి, వెంబడించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని నిత్య జీవానికి ఏం చేస్తారంట? వారసులుగా చేయును గాక. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.